హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఇంకా పిల్లలకు తొందరగా లేచి ఇంకా రెడీ అవుతున్నారనమాట. ఇంకా పెద్ద బాబు అయితే ఇంకా రెడీ అవుతున్నాడు, చిన్న బాబు ఇంకా బాత్రూమ్కి వెళ్ళాడు అనమాట. సో ఇంకా టిఫిన్ షర్ట్ అయితే రెడీ అయ్యి షర్ట్ వేసేసుకున్నాడు. ఇంకా లాస్ట్లో ఇంకా మళ్ళీ అన్నీ వేసేసి మళ్ళీ బాత్రూమ్ అంటారనేసి ఇంకా మళ్ళీ ప్యాంట్ అయితే వేయలేదు. సో ఎగ్ దోశ అనమాట. ఇంకిద్దరికైతే ఎగ్ దోశ. నేను ఆల్రెడీ ఇంకా పాలైతే కాస్తాను పిల్లలకైతే. పొద్దున్నే పాలు కూడా కాగిపోయినాయి అనమాట ఇంకా పిల్లలకైతే. సో ఈ రోజు నుంచి అయితే ఇంకా పిల్లల్ని ఇంకా ఆటో ఎక్కిస్తున్నాను, ఆటో ఎక్కించి పంపిస్తున్నాను అనమాట. కొంచెం టీ పెట్టుకొని సరిపోతుంది. టీ పెట్టుకుంటాను. ఇంక ఇవైతే పిల్లలకి ఆల్రెడీ పాలు అయితే కాగిపోయినాయి కదా. పెట్టాను. సో షుగర్ వేయాలి. తిని ఉందాక వద్దడా తినమ్మా, తిని. సో నేనైతే ఇంకా మార్నింగ్ ఇంకా బండి బియ్యం వ్యాన్ రాగానే నాకు మెలకు వచ్చిందనమాట. 6 గంటలకైతే పెట్టారు బియ్యం అయితే. సో 6 నేయడమే నేనే ఫస్ట్ పోయించుకున్నాను. ఎందుకంటే పిల్లల పనులు ఇంకా స్టార్ట్ చేసుకోవాలి, ఇంక వాళ్ళ స్కూల్ టైం అయిపోద్ది అనేసి, వాళ్ళ పనులు అయితే అవ్వనేసి ముందు స్టార్టింగ్లోనే పోయించుకున్నాను అనమాట. ఇంకా వస్తూ ఉన్నారు ఆల్రెడీ చాలామంది ఇంకా పోయించేసుకున్నారనమాట. టైం అయితే 7:30 అలా అవుతుంది. సో గంట నుంచి అయితే పోస్తున్నారనమాట. ఇవి కూడా నేనైతే పోసుకున్నవి ఇంకా బ్యాగ్లో అయితే అదే బియ్యం కవర్లో అయితే వేయించుకున్నాను, ఇక్కడ పెట్టేశారనమాట. సో పక్కన పెట్టుకున్నాను, తర్వాత సర్దామనేసి. సో ఇంకా బ్యాగ్స్ ఇవన్నీ రెడీ చేయాలి. వీళ్ళకైతే పెన్సిల్స్ కానీ ఇంకా బుక్స్ ఏమైనా మిస్ అయినా, ఇంకా వాటర్ బాటిల్ మా దీక్ష బాబాయ్ పెట్టేస్తాడు టిఫిన్ చేసినాక. సో ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఇంకా పెట్టాలంటే ఇంకా నేనైతే చూసుకుని సర్దుతూ ఉంటాను 2 బ్యాగులు అయితే. సో ఇంకిద్దరైతే ఇంకా టిఫిన్ తింటున్నారనమాట. ముందుగానే వాళ్ళకి స్నానాలు చేయించేసి ఓన్లీ షర్టు సో లోపల అందరూ వైర్ వేశాను. సో ఇంకా ప్యాంట్ ఇంకా వాష్రూమ్కి వెళ్ళాలనేసి వెళ్తారు అనేసి మొత్తం షూస్ కానీ సాక్స్, ప్యాంటు, బెల్ట్ ఇవన్నీ తీయాల్సి వస్తుంది అనేసి. సో తిన్నాక వెళ్తారండి, వాళ్ళకు అది అలవాటు అయిపోయింది. సో అందుకనేసి ఇంకా ప్యాంట్ వేయలేదు. సో ఈలోపు ఇవన్నీ అయితే రెడీ చేసుకుని పెట్టుకుంటాను. ఇంకా టిఫిన్ తినడమే ఇంకా టైంను బట్టి కావాలనైతే ఫైనల్లీ రెడీ చేస్తాను అనమాట.
సో ఇక్కడైతే నేను కిచెన్లో ఇంకా సామానం అయితే ఇంకా సర్దుకుంటున్నాను. వాళ్ళ పని అయితే ఇంకా వాళ్ళకైతే సర్దారనమాట. కొంచెం కొంచెం తింటున్నారు. కొంచెం కొంతమందికి అయితే కొంతమంది లేట్గా తింటారు, కొంతమంది ఫాస్ట్గా తింటారు. సో మా పిల్లలు అయితే కొంచెం లేట్గానే తింటారండి తినే విషయంలో మాత్రము. సో వాళ్ళకి బతిలాడి పెట్టాలి, లేకపోతే వాళ్ళకి ఇచ్చేస్తే కొంచెం టైం పడుతుంది. ఇంకా అవ్వలేదు అనేసరికి నేనైతే కిచెన్లో పని ఒక్కొక్కటి అయితే చేసుకుంటున్నాను. సో సామానం అయితే ఇంకా సర్దుతున్నాను అనమాట. ఇంకా నీట్గా అంటే నేను ఈవినింగ్ తోముకున్నది ఇంకా తడిగా నీళ్ళే లేకుండా ఇంకా ఆరబెట్టుకొని ఇంకా మార్నింగ్ పొద్దున్నే ఇంకా స్టెప్ బై స్టెప్ పనులన్నీ స్టార్ట్ చేసుకుంటాను అనమాట. ఒక పని అవుతుందంటే ఇంకో రెండో పని కూడా వెళ్ళిపోతాను అనమాట. ఇంకా పిల్లల్ని ఇంకా స్కూల్కి పంపించినాకంటే ఇంకా వంట పని ఇంకా బట్టల పని. ఈ మధ్యన అయితే ఈవినింగ్ అయితే ఉతకలేదు బట్టలు అయితే, ఇంకా మార్నింగే ఉతుకుతున్నాను. ఎందుకంటే ఈవినింగ్ ఉతుకుతుంటే వర్షం పడిపోతుంది. మళ్ళీ 2 డేస్ నుంచి అయితే యూనిఫామ్ అయితే వేసుకుని వెళ్తున్నారు కదా, ఇంకా ఆరదనేసి. సో ఇంకా అందుకనేసి ఇంకా మార్నింగే ఉతికేస్తున్నాను. సో పర్వాలేదు, వర్షం అయితే ఇంకా నైట్ పడుతుంది, పగలే అస్సలు పడట్లేదు అనమాట. ఇంకా బట్టలు అయితే ఆరిపోతాయి అనేసి ఇంకా నైటే బట్టలు అయితే తడుచుకున్నాను. నైట్ తిడిపేసి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుందని ముందు బట్టల పని అయితే కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత వంట దగ్గరికి అయితే వస్తున్నాను అనమాట. ఇంకా డైలీ రొటీన్ బ్లాక్ అనమాట. సో ఇంకా క్యారేజ్ బాక్సులు ఇవి లంచ్ పెట్టడానికి పక్కన పెట్టేశాను, అవి మాత్రం సరఫలో పెట్టకుండా. సో స్టాండ్ అయితే ఖాళీ అయిపోయింది. సో ఇంకా పిల్లలు అయితే ఇంకా రెడీ అయిపోయినాక పంపిస్తాను. సో కొంచెం టైం అయితే ఉందన్నమాట. ఇంకా నాకైతే ఇంకా లోపల ఇంకా బెడ్షీట్లు అయితే మడత పెట్టాను కానీ ఇంకా లోపల పెట్టలేదు. సో ఇంకా లోపల అవి పెట్టేసి ఇంకా పిల్లలకైతే ఇదిగోండి స్నాక్స్ బిస్కెట్లు అయితే చెరుకు బాక్స్లో అయితే వేశాను. అది పట్టేసావా? సో ఇక్కడైతే ఇంకా పిల్లలు అయితే టిఫిన్ అయితే చేస్తారు. ఇంకా మొత్తం పనులన్నీ అయిపోయినాయి కాబట్టేసి ఇంకా మోషన్ కూడా వెళ్ళి వచ్చేసారనమాట. ఇంకా ఇద్దరికైతే ఇంకా ప్యాంట్లు వేసేసి అలా సాక్స్లు, షూస్, బెల్ట్, టై ఇవన్నీ బాగా సెట్ చేయాలన్నమాట. కొంచెం టైం అయితే పడుతుంది. సో చిన్నోడైతే ఇంకా తినేసి ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా అదే బయట అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంకా ఈ లోపైతే మా పెద్ద బాబుకి అయితే వాటర్ బాటిల్ పట్టేశాడు ముందుగానే. వాడు తిన్నంగానే వాటర్ బాటిల్ పట్టేయమని చెప్తాను. సో కిందే కదా వాడికైతే అందిద్దనేసి వాళ్ళకైతే చెప్పేశాను. సో పట్టేసి ఇంకా చెరుకు బ్యాగ్లో ఒకటే పైన ఎట్టాడు, ఒకటేమో బ్యాగ్లో ఎట్టాడు అనమాట. సో ఇంకా వీళ్ళకైతే ఇంకా ప్యాంట్లు వేసేసి బెల్ట్లు ఇవన్నీ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది అనమాట. సో చూస్తూ ఉండండి వీడియో అనేది స్కిప్ చేయకుండా. ఇంకా తర్వాత మా పెద్ద బాబుకి అయితే వేస్తాను, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో పొద్దున్నే ఇంకా స్కూల్ టైమింగ్ ఇంకెలా ఉంటుందన్నమాట.
సో ఇంకా పెద్ద బాబుది మాత్రం అయిందనమాట. చాలా టైం అయితే పట్టేస్తుంది. ఇంకెక్కడైతే ఇంకా నేను ఇక్కడ మ్యూజిక్ అయితే పెట్టలేదనమాట. సో మొత్తం అంతా మ్యూజిక్ అయితే మరి చూడడానికైనా మీకైనా ఉండాలి, అంటే బోర్ కొట్టేస్తుంది మీకైతే అనేసి నేను నెక్స్ట్ డే ఇంకా చిన్న బాబుని రెడీ చేసేటప్పుడైతే ఇంకా వాయిస్ ఇస్తున్నాను. ఇక నో మ్యూజిక్ అనమాట. సో మ్యాక్సిమం నేనైతే మ్యూజిక్ ఇవ్వను, కాకపోతే ఎందుకో ఇక్కడ చాలా టైం పట్టేసింది. మొత్తం టైం పట్టేసినా సరే మీకు పిల్లల్ని ఎట్లా ఎంత టైం పడుతుంది ఏంటనేది మీకు అయితే చాలా చూపించాలనేసి ఇంక అనుకున్నాను. అందుకనేసి మొత్తం చూపించాలనుకున్నాను. అందుకనేసి కొంచెం మ్యూజిక్ కొంచెం అయితే వాయిస్ ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా పెద్ద బాబుని అయితే రెడీ చేస్తాను. వాడికైతే మొత్తం అన్నీ పెట్టేసినాకైతే సాక్స్లు వేసినాక ఇంకా షూ నువ్వే వేసుకోరని చెప్తే ఇంకా వాడైతే ఇంకా వేసుకుంటున్నాడు అనమాట. ఇంక ఈ లోపైతే మా హస్బెండ్ అయితే ఇంకా పాలైతే కల్పిస్తున్నారు. ఇంకా ఆయన ముందు టిఫిన్ పెట్టాడనమాట. చిన్న బాబుకి టిఫిన్ పెట్టాడు. ఇంక ఇప్పుడు పాలు కలుపుతున్నాడు అనమాట. ఇంకా మిగతా పనులన్నీ ఇంకా నేనే చేసుకున్నాను. సో ఇంకా ఏదో చిన్న చిన్న చేస్తాడనమాట. ఇంకా అన్నీ చేయడు, మిగతా ఒక్కటే అంటే టైం అయిపోద్ది మధ్యలో ఏదో ఒకటి చేస్తా అవుతుంది అనేసి చేస్తూ ఉంటాడు. సో ఇదనమాట. ఇంకా పిల్లలు పొద్దున్నే మా మార్నింగ్ బిజీ లైఫ్ అనమాట. సో పిల్లలకైతే ఇంకా మధ్యాహ్నం క్యారీస్ కూడా రెడీ చేయాలి. వంట కర్రీ అదే వంటకి కర్రీ ఏం చేయాలనేది మొత్తం చూపిస్తాను. అది మొత్తం అంతా చూపించలేను, వంట ఏం చేస్తున్నానని చూపిస్తాను. కర్రీ చేస్తున్నాను అనేది మాత్రమే చూపిస్తాను. కర్రీ వ్లాగ్ అయితే ఇంకా రేపు లేకపోతే ఎల్లుండే వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను అనమాట. ఇంకా అప్పుడైతే కర్రీ ఎట్లా చేస్తానని చూపిస్తాను. సో ఆ వ్లాగ్ అయితే అప్పుడు ఉంటుందన్నమాట. సో ఈరోజు ఇంకా ఇదే ఎక్కువైపోయే ఉంది, చాలా లెంతీ వీడియో అయిపోయిందనమాట. ఇంకా మళ్ళీ కర్రీ వీడియో పెడితే ఇంకా బాగా లెంతీ వీడియో అయిపోతుంది అనేసి ఇంక నేను పెట్టలేదు. సో కర్రీ ఏ ఐటెం చేయబోతున్నా అనేది మాత్రమే చూపిస్తాను ఇంకా లాస్ట్లో అయితే పిల్లలను పంపించేసినాక. సో పిల్లలకైతే ఇంకో అరగంట అయితే టైం అయితే ఉందండి. ఇంక ఈ లోపైతే ఇంకా మొత్తం సాక్స్లు షూ అన్నీ వేసేస్తే ఇంకా లాస్ట్కి పాలు కూడా కలిపేసి ఇంకా రెడీగా పెట్టాడనమాట ఇంకా మా హస్బెండ్. సో బెల్ట్ లూజ్ అదే కొంచెం టైట్ చేస్తున్నాడు, కొంచెం జారుతుందంటేను తీసేసి మళ్ళీ పెడుతున్నాడు పక్కన మా హస్బెండ్ అయితే. సో చూసారు కదా, ఇంకా వీళ్ళిద్దరూ అస్సలు మరీ లేట్ చేస్తారేమో కానీ ఇంకా టైం అయితే పట్టేస్తుంది అనమాట. మీరు అసలు మీకు కూడా బోర్ కొడుతుందేమో అని అనుకుంటున్నాను. ప్లీజ్ కొంచెం సగమన్నా చూడండి ప్లీజ్. సో ఎక్కడైతే అంటే పొద్దున్నే నేను మార్నింగ్ ఇంట్లో టిఫిన్ వేయలేదు. సో ఏళ్ళ పని నేను పట్టుకున్నాను అనమాట. ఏళ్ళ పని పెట్టుకుంటే నాకు టైం గర్రని తిరిగేసేద్ది. సో కొంచెం ఒకళ్ళు పిల్లల పని చూసినా ఒకళ్ళు టిఫిన్ పని చేస్తే ఇంకా హడావిడిగా మొత్తం టిఫిన్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకని పిల్లల పని మాత్రం పట్టుకున్నాను. అందుకే లోపల ఇంకా అదే కిచెన్లో ఇంకా ఉప్మా వేద్దాం అనుకున్నాను, కాకపోతే కుదరలేదు అనమాట. సో నేనే రెడీ చేయడం వల్ల అయితే టిఫిన్ వేయడం కొంచెం కుదరలేదు. అందుకనేసి పిల్లలు మాత్రం రెడీ చేశాను. టిఫిన్ మాత్రం బయట తెచ్చాడు అనమాట. ఎగ్ దోశ తెచ్చాడు పిల్లలకైతే. సో ఇంకా వాళ్ళైతే టిఫిన్ చేసాడు, ఇంకా రెడీ కూడా అయిపోయారనమాట. ఇంకా లాస్ట్ ఫైనల్గా కొంచెంసేపు ఆడుకున్న టైం ఉంది మమ్మీ, ఇంకా కొంచెంసేపు ఆడుకుంటాను అంటున్నాడు పెద్ద బాబు అయితే. సో అందుకనేసి ఇంకొంచెంసేపు ఆడుకున్నాక లాస్ట్లో వెళ్ళేటప్పుడైతే పాలు తాగేసి ఇంకా వెళ్దారు గారి అని చెప్తున్నాను. ఇంక ఈ లోపు అయితే మా పిన్నోళ్ళు మనమరాలు కూడా ఇంకా రెడీ అయిపోయింది అనమాట. అది ఇక్కడికి వస్తూ ఉంటుందంట. సో వచ్చేది అది ఇక్కడే ఎక్కువగా ఉంటుంది అనమాట. చాలా వీడియోలో మీరు చూస్తూ ఉంటారు. సో ఇంకా ఆ పిల్ల వీళ్ళిద్దరూ కలిసి ఇంకెప్పుడు ఆడుకుంటూ ఉంటారనమాట. ఒకసారి వాళ్ళ ఇంట్లో ఆడతారు, ఒకసారి మా ఇంట్లో ఆడతారు. సో ఏంటి ఆటలో ఇట్రా ఆ షర్టు చూడు అసలు. పాలు తాగు గట్టిగా పట్టుకో హాయ్ చెప్పు. నువ్వు కూడా హాయ్. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారు. ఫైనల్ ఒక 5 to 6 minutesలో అయితే ఇంకా ఆటో కూడా వచ్చేస్తుంది. సో పిల్లలైతే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను బట్టలు అయితే ఇంకా ఉతికేసి వచ్చి ఇంకా వంటకాడకైతే వచ్చేసాను. సో ఈరోజు కర్రీకి అయితే మష్రూమ్స్ కర్రీ చేయబోతున్నాను. ఇంకా నిన్న మా నాన్న అయితే తీసుకొని వచ్చాడనమాట. సో ఈ కర్రీ వ్లాగ్ అనేది ఎల్లుండే పెడతాను. ఎల్లుండే మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి బాయ్.